రాజేంద్ర ప్రసాద్ గారు, అందరు పెద్దలందరికీ నమస్కారం. మా మాజీ గవర్నర్లు అందరికీ నమస్కారం. వచ్చిన అతిథులందరికీ నమస్కారం. అసలు ఈ లైనిజం గురించి 94లో విన్నాను, 95 వరకు తప్పించుకున్నాను, 95లో బలవంతంగా రాబడ్డాను. అది తీసుకొచ్చి ఎవరు కాదు, మా అన్నయ్య డాక్టర్ లింగమూర్తి. వాజ్ కాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్. అక్కడ అప్పుడు చేరిన తర్వాత ఒక క్లబ్ హ్యాండ్ ఓవర్ చేశాడు. అది ఆల్ లేడీస్ క్లబ్. ఆల్ లేడీస్ క్లబ్ ముగ్గురే ఉన్నారు మెంబరు. నన్ను దాంట్లో జాయిన్ చేయించేసి ఫస్ట్ మంత్ ఎంఎంఏ రిపోర్ట్లో ఆ ముగ్గురు లేడీస్ని తీసేమన్నా. మరి నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి సెక్రటరీ కావాలి, ట్రెజరర్ కావాలి. ఆ రోజు సెక్రటరీగా లైన్ సూర్యనారాయణ గారు, ట్రెజరర్గా ఈరోజు మా క్లబ్కి బ్యాక్ బోన్ అయిన లైన్ కమలాకర్ గారిని ట్రెజరర్గా తీసుకొని 96లో 95, 96 నేను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అక్కడ నుంచి నాకు 10 years పట్టింది జోన్ చైర్మన్ కావడానికి. 2006, 2007లో జోన్ చైర్పర్సన్. దాని 21, 22 మా ఆవుల గోపాలరావు గారు గవర్నర్ గారి టైంలో రీజన్ చైర్పర్సన్. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎఫ్ఈడిజి డైరెక్ట్గా అయిపోయాను. ఈసారి గవర్నర్గా తీసుకొచ్చారు మీ అందరి ఆశీర్వాదంతో. అసలు ఇలా రావడానికి కారణం మెయిన్గా మా అన్నయ్య లైబ్రరీలో తీసుకొస్తే నన్ను నిలబెట్టింది, నాకు స్ట్రాంగ్గా నిలబెట్టింది, వాళ్ళ టైం 100% ఇచ్చింది మా క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైస్. ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజేషన్, ఎక్స్ట్రాడినరీ క్లబ్. అండ్ నేను గర్విస్తున్నాను ఆ క్లబ్లో మెంబర్గా ఉన్నందుకు. మరి మిత్రులారా, ఈ ఆర్గనైజేషన్లో నేను నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటాను. ఎంత విన్నా ఇంకా తక్కువనే, ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువనే. మనుషులను వేరేగా ఉంటారు, మనసులు వేరేగా ఉంటాయి, సేవలు వేరేగా ఉంటారు, అన్ని రకాలుగా ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఇటువంటి ఆర్గనైజేషన్లో ఉండడం అనేది అంత ఈజీ కాదు. నాకు మా చార్టర్ గవర్నర్ మనోహర్ రెడ్డి గారు ఓనమాలు నేర్పించారు, లైన్స్ పోర్టల్ గురించి, లైన్స్ గురించి, సంస్థ గురించి. ఎందుకంటే పెద్ద గ్యాప్లో వచ్చాను కాబట్టి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. వారి నాయకత్వంలో లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ అన్ని కంప్లీట్ చేయడం జరిగేది. మరి ఈ ఇయర్ మాకు ఒక టఫ్ టాస్క్ మాస్టర్, ఎక్స్ట్రాడినరీ లీడర్ మా ఏపీ సింగ్ గారు, మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. వారు మాకు ఒక టాస్క్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ వైస్ గవర్నర్గా వస్తారో మీరు 2 క్లబ్బులు పెడితే ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మీకు ఫెలిసిటేషన్ ఉంటుంది అన్నారు. ఆ 2 క్లబ్బులు 3 క్లబ్బులు చేసి అక్కడికి వెళ్ళడం జరిగేది. అది ఎంత నేను అనుకున్నాను, ఇది పెద్ద కష్టం అనుకున్నాను. నిజం చెప్తున్నాను మిత్రులారా, మన లైన్స్ గురించి మనకేం తెలుసు అంటే, మనకేం తెలుసో మనకు అదే తెలుసు. మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం, కానీ చాలా తక్కువ తెలుసు. ఇంకా నేర్చుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంది ఈ సంస్థ. మన ఆర్గనైజేషన్ గురించి ప్రపంచానికి ఏం తెలుసు, మన ఆర్గనైజేషన్ బయటకు ఏం తెలుసు, మనకు తెలుసు. ఒక్కసారి బయటకు వెళ్తే కనిపిస్తుంది ఎంతో మందికి లైన్స్ సేవలు కావాలని, ఎంతో మందికి మన సేవలు అందించాలని. ఎక్కడ పిలిపించినా సరే ఎందుకు ఏమిటి అడగకుండా వచ్చి ముందుకొచ్చి చేరుతున్నారు మన లైనిజంలో. ఒకసారి మీ అందరూ అడుగుతున్నాను, లాస్ట్ 3 నెలల్లో కొత్తగా చేరిన మిత్రులు ఎవరు ఒకసారి చేరబడతారా? ఒకసారి చూడండి సార్, మోర్ దెన్ 50%. ఎస్, అంత స్ట్రెంగ్త్ ఉంది. మనకి తెలియదు, ఇంకా ఏం తెలుసు, ఇంకా చెప్తే చాలా మంది చేరుతారు. మన అటువంటి ఆర్గనైజేషన్లో మనం 1.5 మిషన్
ఎస్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. తప్పకుండా చేరుకుంటాం. దానికి నాకు ప్రతిరోజు మాకు హెడ్ మాస్టర్ ఉన్నాడు మన మల్టిపుల్లో. హెడ్ మాస్టర్ పేరు బసవేశ్వర్ సార్. ఇక్కడ సార్ ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నువ్వు ఇంత ఉన్నది, నీ జిల్లా ఎంత ఉంది, ఇంత కావాలి. నేను మిత్రులారా, నేను లైన్స్లో చేస్తున్నాను. అయితే ఎల్ఐసిలో చేసి ఎల్సిఐలో చేస్తున్నాను. నేను ఎల్ఐసిలో ఒక 33 ఏళ్ళు పనిచేసి ఇంట్లో చేస్తున్నాను. ఆ ఎల్ఐసిలో ఎట్లుంటే తెలుసా, నువ్వు ఎంత బిజినెస్ పొద్దుగాల ఇంకెంత ఇస్తామంటారు, ఈ మంత్ మొత్తం బిజినెస్ ఇచ్చినా ఇంకేం చేస్తామంటారు. సేమ్ అనిపించింది. అది మన గురించే, ఇది మన గురించే. ఎల్ఐసి నుంచి ఎల్సీ అయింది, డిఓ నుంచి డీజీ అయింది అంతే. అక్కడ డిఓ ఉండే డెవలప్మెంట్ ఆఫీసర్కి డీజీ డిస్ట్రిక్ట్ గవర్నర్. సో చాలా బ్యూటిఫుల్. నాతో పాటు ఇంకా మిత్రున్నారు, మదన్ మోహన్ గారు ఫ్రమ్ నల్గొండ నుంచి, వాడు కూడా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ రిటైర్. ఇంకో మిత్రుడు కోదండ రామ్ గారు కరీంనగర్ నుంచి కూడా, వారు కూడా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్. ముగ్గురం ఉన్నాం ఈసారి మన రాజేంద్ర ప్రసాద్ గారి టీంలో. ముగ్గురం గౌరవంలో ఉన్నాం సార్ ఎల్ఐసి నుంచి. అదే రకంగా మిగతా మిత్రులు నాకు పోటీగా అద్భుతంగా పనిచేస్తున్నాము. అయితే అనుకోకుండా మన జిల్లా చాలా ఫాస్ట్ ముందుకెళ్తుంది. జస్ట్ ఈ రోజుకు 72% సంవత్సరం చేయాల్సింది చేసేసాం. ఇప్పటికే 100% చేయాల్సింది ఇప్పుడు జూన్లో చేయాల్సింది ఈ 2.5 నెలలో 72% అయిపోయింది. రేపు 75% అవుతుంది. మాక్సిమం సెప్టెంబర్లో 80% అవుతుంది. అక్టోబర్లో 100% అయిపోతుంది. అర్జెంట్గా అంటే మీకు అర్థం కాదు ఏం చెప్తున్నాం, అది మాకే తెలుసు. దానికి సపోర్ట్ చేస్తున్నారు అద్భుతంగా మన వాళ్ళు. నా జిఎంటి లీడర్ మనోజ్ కుమార్ గారు ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ అండి, సూపర్ సపోర్ట్. వారు ప్రతి మెంబర్ చేరితే ప్రతి చెప్తే ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే రకంగా జీఈటీ బాలచందర్ గారు ఒక కొత్త క్లబ్ పెట్టాలంటే ఏం చేయాలో ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు కొత్త క్లబ్లు పెట్టిస్తూ, మాకు ఇచ్చిన టార్గెట్ 7 ఆల్రెడీ క్రాస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఆగట్లేదు. మేము ఇంకా ముందుకు వెళ్తా ఉంటాం. ఎందుకంటే చిన్న జిల్లా, కొత్త జిల్లా, ఇంకా దీన్ని డెవలప్ చేయాలి మేము. అందుకోసం ముందుకెళ్తున్నాము. మరి ఇద్దరైనా కాదు, మా పవర్ఫుల్ ఎక్స్ట్రాడనరీ రీజన్ చైర్పర్సన్ కొద్దిసేపు ఇన్స్టాల్ కాబోతున్నారు. మే రిక్వెస్ట్ అవర్ రీజన్ చైర్పర్సన్ ప్లీజ్ స్టాండ్ అప్. ఒక రీజన్ చైర్పర్సన్ గారు ఈ సిక్ కొద్దిగా రాలేదు. నలుగురు కూడా కొత్త క్లబ్బులు పెడుతూ ముందుకు నడిపిస్తూ అద్భుతంగా పనిచేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ యూ. వాట్ ఎవర్ ఎవర్ గెటింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వీళ్ళు చేయడానికి కారణం మీరు కాదు, వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు జెడ్సీలు. వాళ్ళు చేయకుండా వీళ్ళేం లేదు. నిజంగా చెప్తున్నాను, ఆర్సీలది ఏం లేదు, మీరు చేసేప్పటికీ ఆర్సీలకు వచ్చింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆర్సీ జెడ్సీస్ ప్లీజ్ స్టాండ్ అప్ బికాస్ ఆఫ్ యూ దిస్ ఆల్ హ్యాపెనింగ్. వండర్ఫుల్ జోన్ చైర్పర్సన్స్ అని అనుకుంటున్నారు. కాదు, వీళ్ళు పనిచేయడానికి కానీ ప్రెసిడెంట్స్. May I request all the presidents stand up please? All the presidents, wonderful. Because of you, జెర్సీకి పేరు వచ్చింది, ఆర్సీకి పేరు వచ్చింది, అందరికి పేరు వస్తుంది. మీరు కూడా అనుకుంటున్నారు. కాదు, మీ సెక్రటరీ లేకుండా మీరు ఇక్కడ ఉన్నారు. మీ సెక్రటరీ సపోర్ట్ చేసేప్పటికే మీకు పని వస్తుంది. సెక్రటరీ ఆఫ్ ఆల్ ది క్లబ్స్ ప్లీజ్ రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. కమ్యూనికేషన్ ఇవ్వడం, అన్ని ఇవ్వడం అని మీరు గ్రేట్ అనుకుంటున్నారు. అసలు డబ్బు కలెక్ట్ చేయకుండా మీరేంది పోయి. ట్రెజరర్స్, ఆల్ ట్రెజరర్స్ ప్లీజ్ స్టాండ్ అప్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ సపోర్ట్. మీ అందరు సపోర్ట్ కూడా లేదు అని మీరు కూడా గ్రేట్ అనుకుంటున్నారు. మెంబర్ సపోర్ట్ లేకుండా మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఎవరెక్కడున్నారు? ఆల్ ది మెంబర్స్ ప్లీజ్ రైజ్ హ్యాండ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ ఫర్ 320H. మీరు చేస్తున్నాం కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. మీ అందరికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రజనీకాంత్ గారు ఇన్ అబ్సెన్స్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ అండ్ కంగ్రాచులేషన్ హిమ్. ఎక్స్ట్రాడనరీ సర్వీస్ అంటే రజనీకాంత్ గారు లిటిల్ సిక్, ఈరోజు రాలేకపోయారు. వారు కూడా రీజన్ చైర్పర్సన్ గా ఉన్నారు. సో మిత్రులారా, ఏది ఏమైనా నేర్చుకోవడానికి చాలా ఉందని చెప్పాను ఇక్కడే. ఆ నేర్చుకోవడానికి ఉన్న విషయాల్లో ప్రతి ఒక్క మూమెంట్ నేర్చుకోవచ్చు. ఎందుకోసం అంటే లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ అనేది ప్రతి దాంట్లో ఉంది. మనకు ఎల్బిఎన్ బ్యూటిఫుల్ నెట్వర్క్ మన మల్టిపుల్ నడుస్తూ ఉంది. మన దానికి సపోర్టింగ్ గా అక్కడ ఉన్న మెయిన్ చైర్ లో ఎంతమంది కూర్చున్నారు? 2 మా వాళ్ళే ఉన్నారు అక్కడ, మా డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. అంత సపోర్ట్ రమేష్ గారు సార్, అంత అద్భుతంగా అన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ అన్ని ఉన్నా మనం అన్నిటికి మార్కులు ఉన్నాయి, అన్ని పాయింట్లు ఉన్నాయి, కానీ ఎందుకు సర్వీస్ పాయింట్లు ఇవ్వడం తెలియదు. మోహన్ రావు సార్, మీరు మమ్మల్ని నడిపించండి సార్, సర్వీస్ చేయించండి, ఇంకా మేము రెడీగా ఉన్నాం, ముందుకెళ్తా ఉంటాం. నేను కల్కట్టా మీటింగ్ లో స్కూలింగ్ అటెండ్ అయినప్పుడు
అక్కడ మొత్తం స్టాటిస్టిక్స్ ఇచ్చారు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఏమైతుంది, ఎందుకు సర్వీస్ వస్తుంది, ఎలా వస్తుంది. అంతవరకు నాకు కూడా పెద్దగా తెలియదు, వింటా ఉన్నాను. కానీ ఆ రోజు విన్న తర్వాత నాకు అనిపించింది, మనం ఇండియా నుంచి ₹1 ఇస్తే ₹3 ఆల్మోస్ట్ వస్తుంది, 2.5 వస్తుంది. అంటే మనకి ఎంత సర్వీస్ అవుతుందంటే ఇక్కడ ₹1 కూడా అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కేవలం సర్వీస్కి అవుతుంది. ఆ రోజే పేపర్ తీసుకొని సంతకం పెట్టాను. నా మరణానంతరం వరకు ప్రతి నెల $100 ఇస్తాను ఇక్కడ సంతకం పెట్టి ఇచ్చేసాను. ఎక్స్ట్రాడినరీ సర్వీస్. మరి దాని తర్వాత నేను చప్పటి తక్కువ కొట్టినంటే మీరు నేను $100 వెళ్ళిపోతాను మీకు. మరి ఆ రకంగా LCF లో మనం ముందుకు వస్తూ ఫస్ట్ నందకిషోర్ గారు, దూరయ్య గారు, మల్లికార్జున్ గారు, ఒకరొకరండి టకటక డాక్టర్ రఘు గారు, మా చంద్రమోహన్ గారు, కమలాకర్ గారు, గణేష్, సేర్పల్లి గణేష్ గారు, మొత్తం మిత్రులు ఏమంటారు అంటే మేమున్నాం, మేం చేస్తాం, మీతో పాటు ఉన్నామని గట్టిగా ఉంటూ ఈ మధ్యనే రవీందర్ గారి కోపం వచ్చి ఏం చేసిండు, టకటకట కొట్టేసి మొత్తం $100,000 పంపించారు రవీందర్ ఆర్సీ గారు కూడా. సో ఇవన్నీ జరుగుతుంటే నిన్నగాక మొన్న జీడిమండల క్లబ్కు అఫీషియల్ విజిట్, నా ఫస్ట్ అఫీషియల్ విజిట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే నేను 95-96లో అప్పుడు వెంపటి లక్ష్మీనారాయణ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. నా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నన్ను చేయబట్టుకొని నడిపించింది వెంకటరాజం గారు, జోన్ చైర్పర్సన్. ప్రెసిడెంట్లీ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ జీడిమండల క్లబ్. అన్న నమస్తే, థ్యాంక్ యూ. వారు ప్రేమతోని గంపాన్ని వచ్చావు కదా, నా $1,000 రాసుకొని చేశారు. సో ఏం వారి కైలాష్ కొత్తారి గారు వారి తర్వాత వారు మోటివేట్ చేసి ఇంకా మెంబర్లు ఇప్పించడం జరిగింది. అంటే ఏంటంటే మన కెపాసిటీ మనకు తెలియదు. ఇక్కడ మాకు టార్గెట్ ఇచ్చింది 20, హరీష్ రెడ్డి గారు పెంచింది 35. మీరే పెంచింది సార్ 35. చేస్తాం సార్, 20 తప్పకుండా చేస్తాం, తప్పకుండా 20 దాటుతాం. దానికోసం హరీష్ రెడ్డి గారు ప్రతి MJF చేసిన వాళ్ళకు వారు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దీపక్ భట్టాచార్య గారు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి మన జిల్లా నుంచి అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేసిన లతా మాధురి మేడం గారు ₹3 lakhs she is ready to sponsor support to the all LCF. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆ రకంగా ముందుకెళ్తున్నాం. మరి నాతో పాటు ఎప్పటికప్పుడు నడుస్తూ మేము కొద్దిగా హార్ష్గా మాట్లాడుకుంటాం ఆర్గనైజేషన్ గురించి, గట్టిగా మాట్లాడుకుంటాం ఆర్గనైజేషన్ గురించి. వారు ఎవరో కాదు, ఈ రోజు రాలేకపోయారు బికాస్ ఎగ్జాక్ట్లీ 10 days బ్యాక్ వాళ్ళ మాతృమూర్తి మరణించడానికి రాలేకపోయారు. నా ప్రియమిత్రుడు కమలాకర్ గారు, క్యాబినెట్ సెక్రటరీ గారు, ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ మీ అండి, చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఈయన అబ్సెన్సీ ఐ రిక్వెస్ట్ ఆల్ టు క్లాప్ కమలాకర్ గారు. నౌ మరి అమౌంట్ను కలెక్ట్ చేస్తూ వారి వయస్సుతో సంబంధం లేకుండా, బహుశా వాళ్ళ బిజినెస్ లో కూడా అంత టైం లేకుండా దీనికోసం టైం వేస్తూ సార్ ఇంకా ఎవరు ఇస్తలేరు సార్, ఇంకా వాళ్ళు ఇస్తలేరు సార్, వీళ్ళు ఇస్తారు సార్ అని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నా మా యొక్క SPY రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ యాజ్ ఏ DCT. మరి గ్యాట్ కోఆర్డినేటర్స్, గ్యాట్ లో మనకి ఎలా ఉందండి అంటే మాకు GLT ఎలా ఉండాలంటే, ట్రైనింగ్ అంటే నాకు ఇష్టం, నా ప్రాణం. ట్రైనింగ్ అంటే నాకు ఇష్టం, నా ప్రాణమే కాక నాకు భోజనం కూడా పెడుతుంది. ఓకే, ట్రైనింగ్ తోని లక్షలాది మందిని మార్చాను, వేలాది మంది మార్చాను. నా స్టూడెంట్స్ ప్రస్తుతం ఓపెన్ చెప్తాను, 24 మంది నా స్టూడెంట్స్ IAS ఉన్నారు, 18 మంది స్టూడెంట్స్ IPS ఉన్నారు. ఎంత గొప్పలు ఎలా అయ్యారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్. మరి అటువంటి ట్రైనింగ్ లో ఎవరున్నారు, లీడర్షిప్ లో ఎవరుంటారు? ఒకరు ఉంటారు, సంతోష్ గారే ఉంటారు. సంతోష్ గారు వచ్చి సపోర్ట్ చేశారు. సంతోష్ గారు GLT, థ్యాంక్ యూ సంతోష్ గారు.